శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు ఫాల్గుణ మాసపు మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఈ రోజున స్వామివారిని పూజించిన, స్వామివారి కథలు విన్నా స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఒకనాడు సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నారు. మునులారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసి కుజజన్మ వృత్తాంతాన్ని, అపర్ణాదేవి కళ్యాణ వృత్తాంతాన్ని ఎవరైతే శ్రద్ధగా భక్తితో పారాయణ చేస్తారో వారికి జన్మలగ్నవశాత్తు కానీ, గోచార లగ్నవశాత్తు కానీ, ద్వితీయ చతుర్థ సప్తమ అష్టమ వ్యయ స్థానాలలో కుజుడు ఉండడం వలన కలిగేటటువంటి సమస్త కుజదోషాలు తొలగిపోయి వారు కోరినటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ముందుగా కుజజన్మ వృత్తాంతం గురించి చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అంటూ సూత మహర్షుల వారు ఈ విధంగా చెప్పుచున్నారు. శ్రీ మహావిష్ణువు తన నాభికమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్షుడు అనగా సమర్థుడు అని అర్థం. ఆ దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునికి ఇచ్చాడు. ఆమె పేరే దాక్షాయని. పరమేశ్వరుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు వచ్చింది. ఆ నాట్యం చూసేందుకు ముక్కోటి దేవతలు వస్తారు. అలాగే దక్షుడు కూడా వచ్చేవాడు. దక్షుడు మామగారే అయినప్పటికీ పరమేశ్వరుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుడిని సాగనంపి తరువాత మిగతా దేవతలను సాగనంపేవాడు. ఒకనాడు వీలు లేక దేవతలందరినీ సాగనంపి చివరికి దక్షుడిని సాగనంపాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి దక్షుడు ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టి దానికి కుమార్తెను, అల్లుడిని పిలవలేదు. మరిత్యాది మహర్షులు ఆయనకు హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు మాత్రం వినిపించుకోలేదు. నారద మహర్షుల ద్వారా యజ్ఞ కార్యాన్ని గురించి విన్నటువంటి దాక్షాయని పరమేశ్వరుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరుకుంటుంది. పరమేశ్వరుడు పిలవని పేరంటానికి వెళ్ళడం తగదంటూనే అనుమతి ఇస్తాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రమదగణాన్ని కూడా పంపిస్తాడు. దాక్షాయిని యజ్ఞశాలకు చేరుకుంటుంది. దక్షుడు పిలవకపోయినా వచ్చినటువంటి కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమేశ్వరుని నిందించాడు. అతను రాకపోతే నష్టమేమి లేదులే, నువ్వు వచ్చావు, చాలా సంతోషం అని అంటాడు. అలా దాక్షాయిని తండ్రికి, అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ పరమేశ్వరుని గొప్పతనం చెప్పి శివనంద చేసిన వాని కుమార్తెగా ఉండకూడదని చెప్పి నిశ్చయించుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళి యోగాగ్నిచే దగ్ధమవుతుంది. ఆ వార్త తెలిసినటువంటి పరమేశ్వరుడు తక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. తర్వాత పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళి సతీ విరహాన్ని అనుభవిస్తూ హిమవత్ పర్వతమునందు తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుని 3వ నేత్రము నుండి స్వేద బిందువులు నేలపై పడి ఒక శిశువు ఉద్భవిస్తాడు. ఆ బాలుడు ఎర్రని కాంతితో, దివ్యమైనటువంటి తేజస్సుతో, 4 భుజాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. దిక్కులు ప్రకటిల్లేలా పెద్దగా ఏడవడం ప్రారంభిస్తాడు. ఆ ధ్వనికి భూమి ఆకాశం ఏకమవుతున్నట్లుగా అనిపిస్తుంది. అంతలో భూదేవి స్త్రీరూపధారిణై ఆ బాలుడిని ఎత్తుకొని స్తన్యమిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు భూదేవితో, నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా స్వేద బిందువు నీపై పడడం వలన ఈ బాలుడు ఉద్భవించాడు. నేటి నుండి నీ కుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు. ఇతను ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక, తాపత్రయ రహితుడై నీ పేరుతో విఖ్యాతి పొందుతాడు అని చెబుతాడు. శివలలాట జలం భూమిపై పడి ఇతను జన్మించడం వలన కుజుడు అనేటటువంటి నామం ప్రసిద్ధికెక్కింది. భూమి కుమారుడు కాబట్టి భౌముడని, అగ్ని తేజస్సుచే పుట్టినవాడు కాబట్టి సర్వాంగములను పీడించువాడైనటువంటి అంగారకుడని ప్రసిద్ధి చెందాడు. ఇతను జన్మించినటువంటి కొన్ని క్షణాలకే యువకుడై కాశీ యందు ఉండి చిరకాలము పరమేశ్వరుని గురించి తపస్సు చేసి శివానుగ్రహంచే గ్రహత్వం పొంది శుక్రలోకానికి పైభాగమును ఉంటాడు. నాటి నుండి ఎవరైతే ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి, సర్వకామ్య సిద్ధి కలుగుతుంది. ఈ కుజజన్మ వృత్తాంతం పరమ పావనమైనది అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా ఈ వృత్తాంతాన్ని వివరిస్తాడు. ఈ వృత్తాంతమంతా శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నటువంటి ఆ మునిపుంగవులు సూత మహర్షిని ఈ విధంగా అడుగుతారు. మహానుభావా,
కుజదోష నివృత్తికి ఏ దేవత ఆరాధన చెయ్యాలి, ఆ యొక్క విధానం గురించి కూడా తెలియజేయవలసింది అని ప్రార్థించగా సూత మహర్షుల వారు మందహాసంతో మీ ప్రశ్నలకు సమాధానం సుబ్రహ్మణ్య చరిత్ర తెలుసుకోవాలి అంటూ సెలవేయగా అప్పుడు మునులందరూ ఎంతో ఉత్సాహంతో అయ్యా ఆ వృత్తాంతం గురించి కూడా సెలవీయండి అని కోరుకుంటారు. అప్పుడు సూత మహర్షి శివపుత్రుడు గాంగేయుడు, అగ్నిసంభవుడు, కార్తికేయుడు, శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడుగా మురుగన్ అనే నామధేయాలతో దేవతల సేనానిగా తారకాసురుని సంహరించినటువంటి సుబ్రహ్మణ్య చరిత్రను ఈ విధంగా ప్రారంభించారు. మునులారా, ముందుగా మీకు తారకాసురు కథ గురించి చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. కశ్యప ప్రజాపతి దితిల కుమారుడు వజ్రాంగుడు. ఒక రోజున వజ్రాంగుడు తన భార్యను పిలిచి నీకేం కావాలో కోరుకో అని వరాన్ని ఇస్తాను అని అడుగుతాడు. నీవేమీ బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు అతని భార్య అయినటువంటి వరాంగి ముల్లోకాలను గెలవగలిగినవాడు, పాకశాసుని కనుల వెంటనే నీళ్లు తెప్పించేవాడు, నా కడుపున కొడుకుగా పుట్టే విధంగా నన్ను అనుగ్రహించండి స్వామి అని అంటుంది. అప్పుడు వజ్రాంగుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామి, వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి అని అడుగుతాడు. వరాంగికి తాను కోరుకున్నటువంటి కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమవుతుంది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని పేరు పెడతాడు. లోకం మాత్రం ఆ పిల్లవాడిని తారకాసురుడు అని పిలిచింది. తారకుడు పెరిగి పెద్దవాడవుతాడు. వాడిని చూసి దితి, వరాంగి ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. వీళ్ల కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడిని బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాన్ని పొందమని చెప్పి వారు ఆయన్ను ప్రోత్సహిస్తారు. అప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభిస్తాడు. ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకొని సూర్యుడిని చూస్తుంటాడు. అలా 100 ఏళ్లు తపస్సు చేస్తాడు. తర్వాత ఉగ్ర తపస్సు మొదలు పెడతాడు. అందులో నుండి ధూపం పుడుతుంది. అది లోకాలను కాల్చేస్తుంది. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీడి తపస్సు లోకాలన్నింటినీ కాల్చేస్తుంది, మీరు వెళ్ళి వాడికి ఏం వరం కావాలో అడగండి మహాప్రభు అని చెప్పి బ్రహ్మదేవుడిని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మ తారకాసుడి వద్దకు వెళతాడు. తారకుడు ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత నాయనా, ఏమిటసలు నీ కోరిక అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మకు తారకుడు నమస్కరించి దేవతలందరినీ 3 లోకాలను గెలవగలిగినటువంటి శక్తిని నాకు ఇయ్యవలసింది స్వామి అని అంటాడు. ప్రస్తుతం పరమేశ్వరుడు సతీ విరహంతో ఉన్నాడు. ఆయన పరమేశ్వరుడు అసలు కామారి, ఆయనకు కోరికంటూ ఉండదు. అటువంటి పరమేశ్వరుడికి కొడుకు పుడితే అతని చేతిలోనే నేను చనిపోయే విధంగా ఆ మేరకు నాకు వరం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను స్వామి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ పరమేశ్వరుని తలుచుకొని తదాస్తు అంటూ భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోతాడు. తారకుడిని 3 లోకాలకు రాజ్యాభిషేకం చేస్తారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెబుతాడు తారకాసురుడు. అలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నీవే మమ్మల్ని రక్షించాలి స్వామి అని చెప్పి స్వామిని వేడుకుంటారు. ఈలోగా తారకుడు అక్కడికి రానే వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలు పెడతాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లుతుంది. ఇక ఎటువంటి మాయను ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి తప్పుకుంటాడు. అందరూ కలిసి మరలా బ్రహ్మ వద్దకు వెళతారు. ఈశ్వరుడికి కొడుకు పుట్టే విధంగా మేమేం చెయ్యాలో చెప్పండి, ఏ విధంగా మేము ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి వేడుకుంటారు. ముందు వెనక చూడకుండా బ్రహ్మ ఇచ్చినటువంటి వరాలతో దేవతలకే శిరోవేదన కలిగించేవాడయ్యాడు తారకాసురుడు. ఆలోచించకుండా వరాలిచ్చినందుకే బ్రహ్మకు తలపట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు. అది సంగతి అంటూ తారకాసురుని వృత్తాంతం గురించి చెప్పాడు సూత మహర్షి. కాబట్టి తారకుడు కోరిన విధంగా, అంటే పరమేశ్వరుడికి కొడుకు పుడితేనే ఆ కొడుకు చేతిలోనే నాకు మరణం సంభవించుగాక అని అడిగాడు కదా. కాబట్టి తారకుడు కోరిన రీతిన అన్ని విధాలా సరిపోగలిగినవాడు శివవీర్య సంజాతుడు ఒక్కడే. కాబట్టి దేవతలకు అంత ఆదుర్త పెరిగిపోయింది. శివవీర్య సంజాతుడే తప్ప తారకుడిని జయించేవాడు లేడు. బ్రహ్మదేవుడి వరప్రభావం అది. సతీదేవి లేనందున పరమేశ్వరుడు ప్రస్తుతం తపోదీక్షలో ఉన్నందున అసలు ఇదిలా సాధ్యమవుతుంది అని చెప్పి వారిలో వారు అనుకుంటూ ఉంటారు. అలా బ్రహ్మాది దేవతలందరూ విష్ణుమూర్తితో కలిసి మంత్రాలోచన జరుపుతారు. ఏదో విధంగా పరమేశ్వరుని ఒప్పించి ఏదో ఒక పిల్లని తెచ్చి కట్టబెడదాం అనుకోండి. ఆ పిల్ల శివ తేజోపుంజానికి తట్టుకోవద్దు,
అంటూ సందేహం వస్తుంది. అది నిజమే అయినా కూడా పరమేశ్వరుడు ఏ పిల్లనంటే ఆ పిల్లను చేసుకునేవాడా కాదు కదా అంటూ మరొక సందేహం మరికొందరికి కలుగుతుంది. అలా శ్రీ మహావిష్ణువు అందరికీ ధైర్యం చెబుతాడు. అట్టి మహాశివతేజాన్ని భరించగలిగేది సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణి అంశతో జన్మించనున్నది. ఆమె హిమవత్ పర్వత రాజతనయ అంటూ సూచనాప్రాయంగా తెలియజేస్తాడు. తారకాసుర సంహారార్థం ఎంతో పగడ్బందీగా దేవతలందరూ ఆ పర్వతరాజ తనయనే శంకరుడికి పత్నిగా చేసేటటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుడతారు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుణ్ణి పూనించి దేవతలందరూ పార్వతీ పరమేశ్వరుల వివాహానికి చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి పరమేశ్వరునిపై మన్మథ బాణాన్ని ప్రయోగిస్తారు. తర్వాత పరమేశ్వరుడు కోపాగ్ని జ్వాలలతో మన్మధుణ్ణి దహించి వేస్తాడు. తర్వాత పార్వతీదేవిని దేవతలందరి అభ్యర్థన మేరకు, అంటే ప్రస్తుతం తారకాసురుడి వధ జరగాలి కాబట్టి స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకుంటేనే తర్వాత ఒక కుమారుడు జన్మించి ఆ కుమారుడి ద్వారా తారకాసురుడి వధ జరగాలి కాబట్టి స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకుంటారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ ప్రకారంగా కైలాసంలో వివాహం జరిగిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు తమదైనటువంటి లోకంలోకి వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత వారు లోకరీతిని అనుసరించి పార్వతీదేవి గర్భం దాల్చేటటువంటి స్థితి కలగాలంటే సురతకేలి అవసరం కాబట్టి వారిరువురు సమాయాత్తమయ్యారు. కానీ లేకుంటే శివుని అంశాన ఏ అవయం నుండైనా చివరికి జటాజూట చాలనం వలనైనా సరే సంతానం కలగడం అతి మామూలు విషయం. అదీకాక తారకాసురుడు కోరిన ప్రకారంగా తనను సంహరించువాడు శివవీర్య సంజాతుడై ఉండాలి అన్నాడు కాబట్టి అయితే ఎంతకాలం సురత క్రీడ సాగుతున్నప్పటికీ అటువంటి దాఖలాలేవీ కనిపించడం లేదు. పార్వతీదేవి మాత్రం గర్భధారణ జరగడం లేదు. ఈలోపు తారకాసురుడి యొక్క పీడ తారాస్థాయిని ఇంకా మించిపోతుంది. లోకాల హాహాకారం గగనతనాలాన్ని తాకి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ మరలా శ్రీ మహావిష్ణువు చెంతకు చేరుకుంటారు. మరలా సుదర్శనుడితో సహా ఎవరికీ దిక్కు తోచలేదు. మనం చేయగలిగిందంతా చేశాము, ఇకపై చేయగలిగింది ఆ పరమేశ్వరుడి దయపై ఆధారపడి మాత్రమే ఉంటుంది. ఆయన్నే శరణు వేయడం ఉత్తమం అంటూ అందరూ కలిసి కైలాస దర్శనానికి వెళ్తారు. అంతఃపురంలో లోపలెక్కడో పార్వతీదేవితో కూడి ఉంటాడు పరమేశ్వరుడు. దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని తీసుకొని కైలాసానికి వెళతారు. ముఖద్వారం దగ్గరే అందరూ మోకరిల్లి పెద్ద పెట్టిన నమ పార్వతీపతయే నమ శంకర మహాదేవాయ నమ అంటూ పెద్దగా స్వామివారిని ఎలుగెత్తి పిలుస్తారు. అప్పుడు నందీశ్వరుడు ఆనందంతో వారికి సముచితమైనటువంటి మర్యాదలు చేసి విషయం తెలుసుకొని వారితో ఈ విధంగా విన్నవిస్తాడు. మహానుభావులారా, ఎవరిని అనుమతించవద్దని చెప్పి పరమేశ్వరుడి ఆజ్ఞ. మీకు అనుమతి ఇవ్వడానికి నేను అశక్తుడను అంటూ చెప్తాడు. శ్రీ మహావిష్ణువు అలాగే దేవతలందరితో ఈ విధంగా సెలవిస్తాడు. ఆదిశంకరుడు భక్త సులభుడు. మనందరం ఒక పార్థివ లింగాన్ని చేసి దానికి పూజలు నిర్వహిస్తే ఆ గరుళకంఠుని కృపకు పాత్రులు కాగలమని చెప్పి సత్వరమే దేవతలందరూ కలిసి ఒక పార్థివ లింగాన్ని ఏర్పరిచి దానికి శాస్త్రోక్తంగా పూజలు క్రతువులు జరుపుతూ ఉంటారు. అప్పుడు పరమేశ్వరుడు వారి మొర విని బయటకు వస్తాడు. దేవతలందరూ ఆయన ఎదుట సాష్టాంగపడతారు. అలా 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానము నుండి కదిలిపోయినటువంటి పరమ పవిత్రమైనటువంటి నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అని అంటాడు. సరిగ్గా తనకు రేత పతనం జరుగుతున్న సమయంలో బయటకు వచ్చేశాను. అంతా సక్రమంగా జరిగే అవకాశం లేకపోయింది. ఇక దేవతల కోరికలు సత్వరమే తీరాలి అంటే తన రేతాన్ని మీరే స్వీకరించవలసి ఉంటుంది. అలా మీలో ఎవరు స్వీకరిస్తారో తెలపండి అని చెప్పి పరమేశ్వరుడు అడుగుతాడు. అప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పి చెబుతారు. శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తుంది. అప్పుడు పరమేశ్వరుని యొక్క తేజస్సు భూమి మీద పడుతుంది. అది సామాన్యమైనది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతాలను అరణ్యాలను అన్నిటినీ కూడా ఆక్రమించేస్తుంది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహిస్తాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు. దేవతలందరి తొందరింపు వలన పావురం రూపంలో అగ్నిదేవుడు శివరేతాన్ని స్వీకరిస్తాడే తప్ప అది పార్వతీదేవి ఆగ్రహ కారణమవుతుందని, శాపంగా పరిణమిస్తుందని అగ్ని కూడా తెలుసుకోలేకపోతాడు.
అలా పార్వతీదేవి జరిగిందంతా చూసిన తర్వాత దేవతలందరూ స్వార్థ ప్రయోజనం కోసమే శివారాధన చేశారని, అందువలన ఈ యొక్క తేజస్సు నాశనమైందని చెప్పి ఇదంతా వారి యొక్క సుఖం కోసం చేశారని చెప్పి అమ్మవారికి అర్థమవుతుంది. వారి వల్లనే తాను సంతానవతి అయ్యేటటువంటి అవకాశాన్ని కొద్దిలో కోల్పోయిందని అమ్మవారు బాధపడిపోతుంది. ఆ విధంగా దేవతలందరికీ వారి వారి భార్యల యందు సంతానం కలగకూడదని అమ్మవారు శాపం ఇస్తుంది. ఇచ్ఛాపూర్వకంగా ఆ అగ్ని శివరేతాన్ని పుచ్చుకున్నందున అతన్ని సర్వభక్షకుడిగా నిత్యం కష్టాల పాలయ్యేలా తెప్పిస్తుంది. అగ్నిదేవుడు ఆ శివవీర్య తాపాన్ని తట్టుకోలేక మహాశివుణ్ణి ప్రార్థించగా తొందరలో నీకు ఉపశమనం లభిస్తుందని స్వామివారు వరమిస్తారు. ఆ విధంగా పరమేశ్వరుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగం మీదకు తపస్సుకు వెళ్ళిపోతాడు. ఆయన్ను అమ్మవారు గావించి అమ్మవారు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అదంతా పసిగడుతుంది. స్వాహాదేవి గరుడ పక్షిగా మారి భర్త తేజస్సును వాయువేగంతో వెళ్ళి శ్వేతపర్వతంలో అక్కడ ఉన్నటువంటి రెల్లుకొండలో దాచుతుంది. అలా ఆమె 6 రూపాలలో భర్తను కూడి తేజస్సును కుండలో భద్రపరుస్తుంది. ఆ విధంగా 6 కుండలలో భద్రపరిచినటువంటి ఆ శివ తేజస్సును గంగానది దేవతల ప్రార్థనపై గ్రహిస్తుంది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగాదేవి కూడా భరించలేక కేకలేస్తుంది. ఈ తేజస్సును నేను భరించలేను, నన్నేం చేయమంటారు అని అడుగుతుంది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగాదేవి ఆ తేజస్సును కైలాస పర్వతం పక్కన ఉన్నటువంటి భూమి మీద రెల్లు పొదల్లోకి చేరుస్తుంది. అలా మార్గశిర శుద్ధ షష్ఠి నాడు కుమారస్వామి వారు ఆవిర్భావానికి సహకరిస్తుంది గంగమ్మ తల్లి. తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే విశేషమైనటువంటి బంగారం, దాని తరువాత వెండి పుడతాయి. దాని క్షారంలో నుండి రాగి, ఇనుము పుడతాయి. దాని తేజోమూలంలో నుండి తగరము, సీసము పుడతాయి. మిగిలినటువంటి తేజస్సు వాటి అణువులు భూమితో కలిసిపోతే నానా రకాలైనటువంటి ధాతువులు పుడతాయి. అక్కడ శరవణపు పొదలు ఉంటాయి. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంటుంది. దానిని శరవణ తటాకం అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం నీరుగా మారిపోతుంది. ఈ తేజస్సు ఆ తటాకంలో పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడతాడు. కుమార సంభవం అప్పుడు జరుగుతుంది. ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలందరూ పొంగిపోతారు. ఆ విధంగా 6 మార్లు కూర్చున్నటువంటి అగ్ని తేజస్సుతో కుమారస్వామి వారు 6 ముఖాలతో అగ్ని తేజస్సుతో 12 చేతులతో జన్మిస్తాడు. శరవణ తటాకంలో నుండి బయటకు వచ్చాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తుల అమ్మవారి రూపే వచ్చింది. చిన్నపిల్లవాడు శూలం పట్టుకొని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి కదా. వీళ్ళందరూ ఒక సంకల్పం చేస్తారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేస్తారు. పార్వతీదేవి అంశ అయినటువంటి కృత్తికలు ఆ 6 వచ్చి మేం పాలిస్తాం, కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని చెప్పి వరం అడుగుతారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలువబడతాడు అని అంటాడు దేవతలందరూ. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందుతారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని 6 ముఖాలతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగేస్తాడు. కాబట్టే షణ్ముఖుడు అవుతాడు. కృత్తికల పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఈ విధంగా జన్మించాడు కాబట్టి, గర్భం జారిపోతే బయటకొచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలువబడ్డాడు. 6 కృత్తికల స్తనములను ఏకకాలమునందు పానం చేసినవాడు కాబట్టి ఆయనకు షడాననుడు అనే పేరొచ్చింది. పరమేశ్వరుని తేజంలో నుంచి వచ్చిన పిల్లవాడు కాబట్టి కుమార అని పిలిచారు. అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకొని గంగ యందు ప్రవేశపెట్టిన కారణం చేత పావకి అని పిలిచారు. ఈ 6 కృత్తికా నక్షత్రాలను ఆకాశంలో ఒక సమూహంగా మనం చూడవచ్చు. ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు తాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవ్వనంలో ఉన్నటువంటి కుమారస్వామిగా మారిపోతాడు. ఉత్తర క్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయన కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేస్తారు. కాబట్టి సేనాని అనే పేరు కూడా పొందాడు. పరమ పవిత్రమైనటువంటి ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి జననం వినడం నిజంగా గొప్ప విషయం. ఆయన సంబంధమును గురించి వినడం అనేది ఎవరికో తప్ప కుదరదు. ఎవరు కార్తికేయుడికి భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తూ ఉంటారో వారు ఆయుష్మంతులై పుత్ర పౌత్రాలను చూస్తారు, స్కందలోకాన్ని పొందుతారు. ఈ విధంగా స్వామివారి ఆవిర్భావం జరిగిందని
పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా తెలుసుకొని తమకు కుమారుడు కలిగాడని చాలా సంతోషిస్తారు. వెంటనే కైలాసం నుండి ఒక రథాన్ని పంపించి కుమారస్వామిని కైలాస పర్వతం మీదకు తీసుకొని వెళతారు. తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించిపోయి ఎదురొచ్చి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకుంటుంది. ఆయన కూడా పరవశించి మూడవ వాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవి దగ్గరకు తీసుకొని ఆయుష్మాన్ భవ అంటూ 6 మాటలు అంటాడు పరమేశ్వరుడు. ఇప్పుడు జరగవలసినటువంటి దేవకార్యం ఒకటి ఉంది. అదే తారకాసుర సంహారం. సుబ్రహ్మణ్యుడి శక్తి సామాన్యం కాదు. తారకుడిని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ వారి శక్తులన్నిటినీ కూడా కుమారస్వామి వారికి దారపోస్తారు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి, శూలమును అంటే అమ్మవారి శూలాన్ని శక్తి అంటారనమాట. అమ్మవారు ఆ శూలాన్ని కూడా స్వామివారికి ఇచ్చింది. పరమేశ్వరుడు దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవి విద్యను కూడా కటాక్షించాడు. బ్రహ్మదేవుడు వేదాలను, యజ్ఞోపవీతాన్ని, గాయత్రీ మంత్రాన్ని, కమండలాన్ని, బ్రహ్మాస్త్రమును ఇస్తాడు. శ్రీ మహావిష్ణువు వైజయంతిమాలను, కంఠహారాన్ని, ఐరావతమును, వజ్రాయుధమును, ఈ విధంగా దేవతలందరూ వారి దగ్గర ఉన్నటువంటి విద్యలను, అస్త్రాలను, శస్త్రాలను స్వామివారికి ఇస్తారు. దేవేంద్రుడితో దేవతలతో కలిసి ఆయన తారకాసుర సంహారం కోసం బయలుదేరుతాడు. వెళ్ళి తారకాసురుడితో యుద్ధానికి సంసిద్ధమై ఉంటాడు. ఇరుపక్షాల మధ్య భీకరమైనటువంటి పోరు ప్రారంభమవుతుంది. ఎక్కడ చూసినా తలలు తెగినటువంటి గుర్రాలు, కాళ్ళు తెగినటువంటి ఏనుగులు, తెగినటువంటి రాక్షసుల మొండాల నుండి ప్రవహిస్తున్నటువంటి రక్తపు టేరులతో అంతా బీభత్సంగా మారిపోతుంది. పరమేశ్వరుడు అదృశ్య రూపంలో తారకుడితో ఈ విధంగా పలుకుతాడు. తారక, ఇది నీవు కోరుకున్నదే. కేవలం నా వలన జన్మించినటువంటి పుత్రుని చేతుల్లో నీ మరణాన్ని నీవే కోరుకున్నావు. కుమారస్వామి నా పుత్రుడు, కేవలం నాకు మాత్రమే పుత్రుడు కాబట్టి అతని చేతులలో నీ మరణం తప్పదు. అయినా నా భక్తుడివి కాబట్టి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని అంటాడు. అప్పుడు తారకుడు మహేశ్వరుడితో ఈ విధంగా అంటాడు. స్వామి, ఇప్పటి వరకు నీ దయతో ముల్లోకాలను పాలించాను. కానీ ఇప్పుడు ఆ వాంఛలేదు. కేవలం మీ మీద భక్తి తప్ప నాకిక వేరే ఆలోచన లేదు. నా మీద కరుణతో నీవు ప్రసాదించినటువంటి ఆ ఆత్మలింగాన్ని సదా నా కంఠసీమలో ధరిస్తూ వచ్చాను. నా నిర్యాణం తరువాత దీని పరిస్థితి ఏమిటి అంటూ ఆందోళనగా అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు, భక్త, నీ తరువాత కూడా ఈ దివ్యలింగం మోక్షకారకాలు కాగలవు అంటూ దీవించి స్వామి అంతర్ధానమవుతాడు. మరునాడు కుమారస్వామి తారకాసురుల మధ్య భీషణమైనటువంటి పోరు జరుగుతుంది. కుమారస్వామి ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ ఆత్మలింగ ప్రభావం వలన వ్యర్థాలవుతాయి. తారకుడు దేవగణాలపై మయుడు ఇచ్చినటువంటి మహాశక్తి అస్త్రాన్ని మంత్రపూర్వకంగా ప్రయోగించగా దేవగణాలన్నీ నిశ్చేష్టమై నిల్చొని ఉంటాయి. వెంటనే షణ్ముఖుడు దానిని నిరోధించడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అలా వారిరువురకు 20 రోజుల పాటు భీకరమైనటువంటి పోరు కొనసాగుతుంది. వారి అస్త్రాల దాటికి ముల్లోకాలు తల్లడిల్లిపోతాయి. అప్పుడు స్కందుడు బ్రహ్మాది దేవతలను కూడి పరిస్థితిని సమీక్షించగా బ్రహ్మదేవుడు ఈ విధంగా పలుకుతాడు. కుమారా, తారక సంహరణార్థమై ప్రభవించినటువంటి శూరుడివి నీవు. నీ చేతులలోనే అతని మరణం తథ్యం. కానీ అతని కంఠసీమలో పరమేశ్వరుని ఆత్మలింగం ఉన్నంత వరకు అతను అభేద్యుడు. కాబట్టి ముందు ఆ ఆత్మలింగ చేతన జరగాలి అంటూ తరణోపాయం చెబుతాడు. తరువాత నారదుడు, కుమారా, నీ వద్ద ఉన్నటువంటి ఆత్మీయాస్త్రంతో దానిని ఛేదించవచ్చు. కానీ ఆ శకలాలు భూపతనం కాకముందే వాటికి ఆలయ నిర్మాణాలు జరగాలి అంటూ సూచన ఇస్తాడు. అంతేకాకుండా ఎప్పుడైతే ఆత్మలింగం ఛేదనమవుతుందో అప్పుడు తారకుడు బలహీనుడవుతాడు. ఆ సమయంలో బ్రహ్మాస్త్ర ప్రయోగంతో తారక సంహారం జరగాలి అంటూ తారక మరణ రహస్యాన్ని తెలియజేస్తాడు నారద మహర్షి. వీరందరి వచనాలను శ్రద్ధతో ఆలకించినటువంటి శరవణభవుడు విశ్వకర్మను పిలిచి, ఆత్మలింగ శకలాలను నేను, ఆదిత్యుడు, సోముడు, ఇంద్రుడు, మహావిష్ణువు భూపతనం కాకుండా అడ్డుకుంటాం. నీవు వెనువెంటనే ఆలయాలు నిర్మించాలి అంటూ ఆజ్ఞాపిస్తాడు. ఆ తరువాత రోజు జరిగినటువంటి భీకర సమరంలో స్కందుడు ఆత్మీయ ఆగ్నేయ అస్త్రాలను సంధించి ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ఆ సమయంలో వెలువడినటువంటి ఓంకారం విశ్వమంతా వ్యాపిస్తుంది. అలా ఇంద్రుడు, సూర్యుడు, కుమారుడు, చంద్రుడు, విష్ణువు,
ఆ శకలాలకు విశ్వకర్మ సహాయంతో వెనువెంటనే ఆలయాలను నిర్మిస్తారు. అవి వరుసగా అమరారామం, ద్రాక్షారామం, కోమారామం, సోమారామం, క్షీరారామం పేర్లతో పంచారామాలుగా ఖ్యాతిని పొందాయి. తరువాత అదును చూసి కుమారస్వామివారు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో తారక సంహారం చేయగా ఆ భక్తాగ్రేసరుడు నేలకూలుతాడు. రాక్షస సైన్యం పలాయనం చిత్తగిస్తారు. దేవతలందరూ ఆనందంతో స్కందునిపై పుష్పవృష్టి కురిపిస్తారు. ఇది తారకాసుర సంహార ఘట్టం అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కుమారస్వామి వారి ఆవిర్భావం అలాగే తారకాసుర సంహార ఘట్టం ఈ విధంగా వివరించారు. ఎవరైతే కుమారస్వామి వారి చరిత్రను వింటారో వినిపిస్తారో వారికి ఉన్నటువంటి సకల దోషాలు అలాగే సర్పదోషాలు సంతాన సమస్యలు ఉన్నవారు ప్రతినిత్యము స్వామిని ఆరాధిస్తూ స్వామివారి కథలను వింటూ ఉండడం వలన వారికి ఉన్నటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయని సూత మహర్షుల వారు శౌనకాది మునులకు వివరించారు. మనందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మరొకసారి ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.